రైట్. ఇక ఇంట్రడ్యూస్ చేసిన టాపిక్స్కి సంబంధించి రిపోర్టర్స్ ఇన్పుట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో టీడీపీ అధినేత ఎందుకు భయపడుతున్నారు? ఆయన భయాలకి కారణం ఏంటి? స్కిల్ స్కామ్ కేసులో ఏదైనా తలకు చుట్టుకుంటుంది, తర్వాత తను కూడా కీలక పరిణామాలు ఎదుర్కోవాలి అన్న భయం ఆయన్ని పట్టుకుందా? దానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ విజయవాడ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సేమ్ టైం నిన్న తణుకులో టీడీపీ జనసేన నేతలు బాహాబాహికి దిగారు. నిజానికి ముష్టిఘాతకాలని తలపించిన వాళ్ళ యుద్ధానికి సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? తదుపరి ఈ కూటమి స్నేహంగా ముందుకు వెళ్లే పరిస్థితి ఉందా? కూటమి ఎలాంటి రిజల్ట్ని తీసుకువచ్చే అవకాశం ఉంది? ఇలాంటి వివరాలను అందించేందుకు మా కరెస్పాండెంట్ పోతరాజు తణుకు నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజమండ్రి నుంచి హరీష్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కోనసీమ జిల్లాలో గాజు గ్లాసు పార్టీ ఖాళీ అవుతున్న వార్తకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆయన మనకు అందిస్తారు. ఇక ఫిరోజ్ ఖాన్ పంచాయతీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కొంత కీలకంగా మారింది. ఆయన ఏమన్నారు? ఆ వ్యాఖ్యలకి కారణం ఏంటి? తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? మా కరెస్పాండెంట్ రాకేష్ హైదరాబాద్ నుంచి మనకు లైవ్ ద్వారా అందిస్తారు. ఇక సతీష్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబుకు ఈడీ గుబులు పట్టుకున్న పరిస్థితి. కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పుతో బాబుకు ముచ్చెమటలు పడుతూ ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్రమ నిధులు పొందే పార్టీలపై ఈడీ కేసులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక ఢిల్లీ మద్యం కేసు తరహాలో ఏపీలో స్కిల్ స్కామ్ జరిగింది. స్కిల్ స్కామ్లో హవాలా మార్గంలో టీడీపీ ఖాతాలో 65.86 కోట్ల నిధులు చేరాయి. 371 కోట్లలో షెల్ కంపెనీల ద్వారా 241 కోట్లు జమయ్యాయి. ఆ డబ్బంతా చంద్రబాబు బంగ్లాకు చేర్చింది బాబు బ్యాచ్. అందులో 65.86 కోట్లు టీడీపీ ఖాతాకు చేరినట్లుగా సిఐడి నిర్ధారించింది. టీడీపీ 4 బ్యాంకు ఖాతాల్లోకి 65.86 కోట్లు మళ్లించినట్లుగా విచారణలో వెల్లడైంది. 2016 నవంబర్ నుంచి 2017 జనవరి మధ్యలో ఈ మళ్లింపు జరిగినట్లుగా తెలుస్తోంది. పూర్తి ఆధారాలను సిట్ ఇప్పటికే ఈడీకి అందించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, చూస్తూ ఉన్నాం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా కీలకంగా కనిపిస్తుంది. ఇకపై అక్రమంగా నిధులు హవాలా ద్వారా నిధులు తమ పార్టీలకు మళ్లించుకునే నేతలు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేట్ అయినా సరే మీ మీద ఒక కన్ను ఉంటుంది అన్న ఒక హెచ్చరికను చేసినట్లుగా కనిపిస్తుంది. నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు భయంతో వణికిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఎట్లాంటి సమాచారం ఉందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఖచ్చితంగా ఆ ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ కేసులో ఇచ్చినటువంటి తీర్పు అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరకట్ట మీద నివాసం ఉంటున్నటువంటి చంద్రబాబు ఇంట్లో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు చాలా స్పష్టంగా అక్రమ సొమ్ము ఏ రాజకీయ పార్టీకి వెళ్ళినా సరే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడే దానికి బాధ్యత. అటువంటి అధ్యక్షుడి పైన ఈడీ కేసు దర్యాప్తు నమోదు చేసి దర్యాప్తు చేయొచ్చు అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ కేసులో తీర్పునిచ్చింది. ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ 50 కోట్లు తన పార్టీ ఖాతాలోకి మళ్లించినట్టుగా ఆ ఈడీ గుర్తించినటువంటి నేపథ్యంలో ఈ తీర్పు ఈ అంశాన్ని స్పష్టం చేసింది. ఇప్పుడు అదే తరహా వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ కంటే ముందే జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటికే స్కిల్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈ స్కిల్ స్కామ్లో చాలా స్పష్టంగా దాదాపుగా 371 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ స్కిల్ స్కామ్లో 240 కోట్ల రూపాయలను హవాలా ద్వారా షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు ఆ బంగ్లాకి ఆయన బ్యాంకు ఖాతాలకి చేరాయన్న అంశాన్ని సిఐడి గతంలోనే నిర్ధారించింది. దీనికి సంబంధించి ఇందులో చాలా స్పష్టంగా ఏదైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలోకి ఏ విధంగా అయితే 50 కోట్ల లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నిధులు చేరాయని ఈడీ స్పష్టం చేస్తుందో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి 65.86 కోట్ల రూపాయలు చేరాయి. ఈ స్కిల్ స్కామ్కి సంబంధించి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 4 బ్యాంకు ఖాతాలు 2 బ్యాంకులు ఉన్నటువంటి 4 బ్యాంకు ఖాతాల్లోకి 2016 నవంబర్ నుండి 2017 జనవరి మధ్యలో 65.86 కోట్ల నిధులను తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి జమ చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలు ఏవైతే 3 ఖాతాలు ఉన్నాయో ఒకసారి 4.81 కోట్లు, ఇంకొకసారి 25 కోట్లు, ఇంకొకసారి 2.80 కోట్లు, ఇంకొకటి యూనియన్ బ్యాంక్ ఖాతాలో మరికొన్ని నిధులు. సో ఈ మొత్తం కలిపి 65.86 కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి నిధులను మళ్లించినట్టు సిఐడి ఇప్పటికీ నిర్ధారించింది.
సిఐడి నిర్ధారించడమే కాకుండా ఈడీకి కూడా దీనిపైన సమాచారాన్ని అందించింది. మరొక వైపు ఈడీ కూడా ఈ స్కిల్ స్కామ్కి సంబంధించి కేసు దర్యాప్తు చేస్తుంది. డిజైన్ టెక్ సంబంధించినటువంటి 31.20 కోట్లను జప్తు చేసింది. 2 రోజుల కిందట హైకోర్టు కూడా ఆ జప్తును కూడా సమర్థించింది. ఈడీలో ఇప్పటికే ఈ కేసులో డిజైన్ టెక్, స్కిల్లర్, అదేవిధంగా సీమెన్స్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా అరెస్ట్ చేసింది. సో ఇప్పుడు చాలా స్పష్టంగా ఈడీ ఈ కేసు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, రాజకీయ పార్టీలకి ఎవరికైనా ఈ అవినీతి సొమ్ము అన్నది చేరితే ఖచ్చితంగా ఆ పార్టీల అధ్యక్షుల్ని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి జైలుకు పంపించన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి చంద్రబాబు హయాంలో జరిగినటువంటి స్కిల్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు చేరాయి కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఎక్కువ డబ్బులు ఇక్కడ 65.86 కోట్ల రూపాయలు చేరాయి కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబుని ఖచ్చితంగా ఈడీ దర్యాప్తు చేసి అరెస్టు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ కేసుకు సంబంధించిన సారూప్యత ఇక్కడ కూడా ఉందన్నది రాజకీయ వర్గాలు చెప్తున్నారు. అందుకని ఇప్పుడు చంద్రబాబుకి ఈడీ గుబులు మొదలైందని మనం భావించవచ్చు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సతీష్. మరి ఏం చేస్తుందో ఈడీ చూడాలి. మొత్తం మీద ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మాత్రం ఏపీ రాజకీయాల్లో కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడు హయాంలో సంక్షోభ పాలనకు, తన హయాంలో సంక్షేమ పాలనకు మధ్య ఉన్న తేడాను గమనించి ప్రజలు విఘ్నతతో ఓటు వేయాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదల సంక్షేమం ఏనాడు పట్టని చంద్రబాబు ఎన్నికల్లోనే కబుర్లు చెప్తారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి అయిన మొదటి పర్యాయంలోనే విప్లవాత్మక సంక్షేమ పథకాలు అందించిన తన పాలనను చూసి ప్రజలు తెలివిగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలన అనంతరం అన్ని రంగాల్లోనూ బకాయిలు పెట్టిపోయారని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు అరాచక పాలనను ఆయన పిడుగురాళ్ల సభలో వివరించారు. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. చేశాడా? రెండు చేతులు పైకెత్తాలా బా, ఇలా 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 రైతులకు పగటిపూటే 12 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు. ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తి ఇలా 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 బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు. విడిపించాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఏ ఒక్కటైనా చేశాడా? పైగా రైతులకు 0 వడ్డీ ఎగరగొట్టేశాడు. ఇన్పుట్ సబ్సిడీ సైతం 2017 నుంచి ఎగ్గొట్టేశాడు. కరెంటు విషయంలోనూ బకాయిలే, ధాన్యం సేకరణలోనూ బకాయిలే, రైతుల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలను సైతం ఇవ్వకుండా బకాయిలే. 5 ఏళ్లు తన పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు ప్రతి రంగంలోనూ చేసిన విప్లవాత్మక ప్రగతిని వివరించారు జగన్మోహన్ రెడ్డి. కేవలం 58 నెలల పాలనలో మీ బిడ్డ చేశాడు. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ కూడా ఎవరు ఆలోచన కూడా చేయనట్టుగా రైతన్నకు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో రైతన్నకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా ఇస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఏకంగా ప్రతి ఏటా 13,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెడతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలలో ఒక్క రైతు భరోసా అన్న ఒక్క పథకం ద్వారా అక్షరాల ప్రతి రైతన్నకు 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చాము అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఏమక్క మీ బిడ్డ మేనిఫెస్టోలో 50,000 ఇస్తానన్నాడు. చెప్పిన దానికన్నా మిన్నగా 67,500 ఇచ్చాడా లేదా అని అడుగుతా ఉన్నాను. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వము చేయని ప్రగతిని మీ బిడ్డ చేసి చూపించారన్నారు. చంద్రబాబు నాయుడు కొమ్ము కాసే ఎల్లో మీడియా
గాడిదను చూపించి కుర్రమని నమ్మబలుకుతుందని సెటైర్ వేశారు. ఈ ఎల్లో మీడియా అంటే ఈనాడు అంటే ఈ ఆంధ్రజ్యోతి అంటే ఈ TV5 వీరు ఎంత ప్రమాదకారి అనంటే వీళ్ళంతా కూడా చంద్రబాబుతో కూడబలుక్కొని వీరంతా ఒక నిర్ణయానికి వస్తారు. వచ్చిన తర్వాత వీరంతా కూడా ఏం చేస్తారో తెలుసా అక్క? ఏం చేస్తారో తెలుసా అన్న? వీరంతా కలిసి ఒక గాడిదను తీసుకొస్తారు. ఒక గాడిదను తీసుకొచ్చి ఆ గాడిదను గుర్రం గుర్రం అంటూ పదే పదే వీళ్ళంతా కూడా ఊదర కొడతారు. ఇది ఈ పచ్చ మీడియా చేసే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు దూచుకోవడానికి మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడుతో పాటు దత్తపుత్రుణ్ణి ఓడించి ఇంటికి పంపాలని ఆయన పిలుపునిచ్చారు. నా పాలనలో మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు మద్దతు ఇవ్వండి ధైర్యంగా అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక తొలి ఉమ్మడి ప్రజాగలం సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు నిరసన సెగ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టికెట్ విడివాడ రామచంద్రరావుకి ఇస్తామని వారాహి యాత్రలో ప్రకటించిన పవన్ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థికి ఆ సీటును కేటాయించారు. దీంతో రామచంద్రరావు వర్గీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ప్రజాగలం సభ వద్ద ఆందోళనకు దిగారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ పోతురాజుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోతురాజు, చూస్తున్నాం విడివిడిగా వెళ్ళినా ఉమ్మడిగా వెళ్ళినా సరే ప్రజల మద్దతు కరువైంది సరికదా. కూటమిలోనే సఖ్యత లేని పరిస్థితులు మనకు అడుగడుగున కనిపిస్తూ ఉన్నాయి. ఏమనుకుంటున్నారు తణుకు జనసేన నేతలు, టీడీపీ వర్గీయులు? ఈ పూర్తి సమాచారం ఏంటి? అనుశ్రీ, చూడవచ్చు ఉమ్మడి ప్రజాగళం సభలో కూడా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి పొత్తుల్లో ఉన్నటువంటి నేతలు కూడా కత్తులు దూసుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక విడివాడ రామచంద్రరావు కూడా 10 ఏళ్ల పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కష్టపడిన నేత. అతనికి కాదని చెప్పి కూడా సీటు విషయంలో కూడా అతనికి అన్యాయం జరిగిందంటూ కూడా విడివాడ రామచంద్రరావుకు సంబంధించినటువంటి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారు కూడా నిన్న ప్రజాగళం సభ వద్ద కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి నిరసన కూడా వ్యక్తం చేశారు చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్కి సంబంధించి తొలి సభలోనే నిరసన సెగతగిలిందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా చూసిన కనుక ఇక్కడున్నటువంటి సీటు విషయంలో వారాహికి సంబంధించినటువంటి యాత్రలు కూడా తొలి సీటు నీకే ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. గతంలో నీకు సీటు కేటాయించలేదని చెప్పి క్షమాపణ కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. అలాంటి క్షమాపణలు చెప్పినటువంటి వ్యక్తి కూడా సీటు విషయంలో కూడా చంద్రబాబు వద్ద మోకరిల్లి చంద్రబాబుకు సంబంధించినటువంటి చెప్పినటువంటి సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో ఆరుమిల్లి రాధాకృష్ణకి సంబంధించినటువంటి అతనికే సీటు కేటాయించడం పట్ల విడివాడ రామచంద్ర వర్గీయులు కూడా అగ్గి మీద గుగ్గిలా మారిపోతున్నారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. వారాహి యాత్రలో నువ్వు ఇచ్చినటువంటి మాటకు విలువ ఏది? గెలిచే సీటుని అతనికి త్యాగం చేయడం, పూర్తిగా ఇవ్వడం త్యాగాలు అంటారా అని చెప్పి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. శ్రీ రైట్, థ్యాంక్ యూ పోతురాజు. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి అసమ్మతి ఎక్కడికక్కడ కనిపిస్తోంది. పొత్తు అంటున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో వారి మధ్య సఖ్యత లేకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో జనసేన పార్టీ ఖాళీ అవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి నచ్చక టికెట్లు ఇస్తామని చెప్పి చివరకు హ్యాండ్ ఇవ్వడంతో జనసేన శ్రేణులు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. ఇప్పటికే ముమ్మిడివరం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ, అమలాపురం జనసేన ఇన్ఛార్జ్ శెట్టిబొత్తుల రాజాబాబు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి వంటి నేతలు జనసేనకు రాజీనామాలు చేశారు. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ని అడిగి తెలుసుకుందాం. రాజమండ్రి నుంచి వారు వివరాలు అందిస్తారు. హరీష్, చూస్తూ ఉన్నాం ఒక్కొక్కరుగా నేతలు కదిలి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇన్నాళ్ళు ఓపికగా ఎదురు చూసినా సరే ఇక ఆశలు పూర్తిగా వదిలేసుకున్న దృశ్యాలే మనకి కోనసీమ జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? రైట్, తొలి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు జనసేన నేతలు. సో అధినేత తమకి అవకాశం ఇస్తారు, తమని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకో అవకాశం దొరుకుతుందని గడిచిన 5 ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. పార్టీ స్థాపించి 10 ఏళ్ళు అవుతున్నా తమకింతవరకు అధికారం కోసం ఆశపడుతూ ఉన్నా సరే అలాంటి అవకాశం దొరకలేదు. ఇప్పుడు అంతా ఎదురు చూస్తూ ఉన్నా సరే చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో కోనసీమ మొత్తం కూడా ఖాళీ అవుతున్న దృశ్యాలు ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. హరీష్, ఏం చెప్తారు? జనసేన నేతలు ఏమంటున్నారు? అనుశ్రీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదట కాకినాడ కానీ అదేవిధంగా జగ్గంపేట, పిఠాపురం ఎక్కడ చూసుకున్నా సరే జనసేన ఇన్ఛార్జీలు ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు కోనసీమలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. కొద్ది రోజుల క్రితం ముమ్మడివరానికి సంబంధించి
జనసేన ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. 5 సంవత్సరాలు పార్టీ టికెట్ కోసం ఎదురు చూసి పార్టీ కోసం పనిచేసి ఖచ్చితంగా టికెట్ ఇస్తానన్న పవన్ కళ్యాణ్ చివరికి హ్యాండ్ ఇవ్వడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి తీవ్ర ఆరోపణలు చేసి పార్టీకి రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది. ఇది జరిగిన కొద్ది రోజులకి అమలాపురానికి సంబంధించి కూడా రాజబాబు శెట్టిబత్తుల రాజబాబు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన కూడా 5 సంవత్సరాల పార్టీ టికెట్ కోసం ఎదురు చూశారు. పార్టీ కోసం ఆహార్నిసలు పని చేసినా సరే పవన్ కళ్యాణ్ తమతో పని చేయించుకున్నాడు తప్ప చివరికి టికెట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ టికెట్ కూడా తెలుగుదేశం పార్టీకే ఇచ్చేటట్టు చూశారని చెప్పి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు నిన్నగాక మొన్న మామిడి పీగన్నవరం నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వర్ కూడా పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఏ రకంగా చూసుకున్నా సరే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికి దాదాపు 6-7 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరిపోవడం జరిగింది. దీంతో గోదావరి జిల్లాలో పూర్తిగా జనసేన ఇన్ఛార్జీలంతా రాజీనామా చేయడంతో జిల్లా అంతా దాదాపు పార్టీ నాయకులతో ఖాళీ అయిపోయిందని చెప్పొచ్చు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ హరీష్. మొత్తంగా పట్టుమని 25 స్థానాలు కూడా సంపాదించలేదు పవన్ కళ్యాణ్ అన్న ఆక్రోశం జనసేన నేతల్లో కనిపిస్తోంది. కనీసం సంపాదించిన స్థానాలకైనా తమకు న్యాయం చేకూరుస్తారంటే అది లేని పరిస్థితుల్లో ఆశలు నిరాశ అయి పార్టీకి గుడ్ బై చెప్తూ ఉన్న దృశ్యాలే మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ అసెంబ్లీ స్థానంలో అసదుద్దీన్ గెలుపు కోసం కృషి చేస్తానంటున్నారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. ఈ మేరకు తమకు రాజీ కుదిరిందని చెప్తున్న ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, ఎన్నికల తర్వాత మాత్రం వాళ్ళు మాకు విరోధులే అంటున్నారు. ఆయన వ్యాఖ్యలకి కారణం ఏంటి, ఆ వ్యాఖ్యలకి వెనక ఉన్న అర్థం ఏంటి, మా కరెస్పాండెంట్ రాకేష్ హైదరాబాద్ నుంచి అందిస్తారు. రాకేష్, ఎట్లా చూడొచ్చు? 100 స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు ఆయన. ఫ్రెండ్షిప్ ప్రస్తుతానికి మాత్రమే ఉంటుంది, మేము సపోర్ట్ చేస్తాం, సేమ్ టైం ఎలక్షన్స్ తర్వాత ఎంఐఎం మాకు విరోధే అని చెప్పటాన్ని ఎట్లా చూడొచ్చు ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యల్ని? ఓ రకంగా ఫిరోజ్ ఖాన్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిజానికి హైదరాబాద్ ఎంపీ టికెట్ ఆయన ఆశిస్తూ ఉన్నారు, కానీ ఆలస్యం చేస్తూ ఉంది హైకమాండ్. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం ఎంఐఎం కాంగ్రెస్ మధ్య సయోధ్య కుదిరిననే వార్తలు అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో విస్తరణ సందర్భంగా మేము ఉన్నామంటూ కూడా అసద్ వ్యాఖ్యలు చేయడం, ప్రస్తుతం ఫిరోజ్ ఖాన్ కూడా అసదుద్దీన్ గెలుపు కోసం పనిచేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ఈ రెండింటిని కలిపి చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ అలాగే ఎంఐఎం మధ్య లోపాయికారిక ఒప్పందం కుదిరిందనే అభిప్రాయం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలందరూ కూడా 10 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫండ్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఫండ్ విషయంలో కూడా నాంపల్లి విషయానికి వస్తే ఫిరోజ్ ఖాన్కి ఇవ్వకుండా ఫిరోజ్ ఖాన్కి కేవలం 5 కోట్లు మాత్రమే ఇచ్చి మరొక 5 కోట్లు ఎంఐఎం ఎమ్మెల్యేకి ఇచ్చారంటూ కూడా ఫిరోజ్ ఖాన్ వాపోవడం జరిగింది. ఈ పరిణామాలన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా కూడా ఎంఐఎం కాంగ్రెస్ మధ్య అంతర్గతంగా ఒక ఒప్పందం జరిగింది, అందుకోసమే పనిచేస్తున్నారంటూ కూడా చెప్తున్న వ్యాఖ్యలు అయితే కనిపిస్తాను. అయితే లాంగ్ టర్మ్గా తెలంగాణ వ్యాప్తంగా ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందంటూ కూడా పార్టీ భావిస్తూ ఉంది. అయితే పార్టీకి సంబంధించిన అభిప్రాయం ఇది కాదు, కేవలం ఫిరోజ్ ఖాన్ వ్యక్తిగత అభిప్రాయం అంటూ కూడా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దీనిపైన 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మొత్తం మీద ఈ స్నేహం కొంతకాలమే, గెలిచిన తర్వాత మళ్ళా మేము శత్రువులమే, ఈ వైరుధ్యం ఇలాగే కొనసాగుతుంది అన్న వ్యాఖ్యల్ని ఫిరోజ్ ఖాన్ చేయటాన్ని మనం గమనించవచ్చు. ఇక మిగతా వివరాలకు వెళదాం. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్నారు. బుధవారం నెలవెంక కనిపించడంతో ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటున్నారు. 30 రోజులుగా మండు వేసవిలో కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు నెలవంక దర్శనంతో రంజాన్కు సిద్ధమయ్యారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఈద్గాల్ను ముస్తాబ్ చేశారు. ఫజర్ నమాజ్ పూర్తయిన తర్వాత ఇష్రాక్ నమాజ్ సమయం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. నమాజ్ తర్వాత ఖుత్బా పఠించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. క్రమశిక్షణ, మనోనిశ్చలత, దాన గుణాన్ని పెంపొందించే పవిత్రమైన పండుగ రంజాన్ అంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలంటూ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో జమా మసీదుకు చేరుకున్న వేలాది మంది ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తమిళనాడులో తిరుచి, కోయంబత్తూర్, భోపాల్, పాట్నాల్లో ఈద్గాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.